బస్ చెప్పాడు. బస్ ఎక్కి ఇప్పుడు మీటింగ్ కూడా బస్ ఎక్కే వచ్చాం మేము. ఫ్రీ, ఆల్ ఫ్రీ. బస్ వాడు ఇంటికాడికి వచ్చి ఎక్కించుకొని ఇక్కడికి వచ్చేసాడు. ఇంటి దగ్గరకు వచ్చి రైతు భరోసా ఒక్కొక్కరికి రెండు సార్లు పడ్డాయి. ఇప్పటికి మాకైతే 3 సార్లు పడ్డాయి. అమ్మకి ఓడేసాడు, నాన్నకు కూడా ఓడేసాడు అన్న. జనం మోసపోయారు. మా ఊరికే వచ్చినాయండి 2000 ఉద్యోగాలు. నమస్తే ఏంటన్నా, చంద్రబాబు గారు వచ్చి 1 సంవత్సరం దాకా అవుతుంది, మరి పరిపాలన తీరు ఏ విధంగా కొనసాగుతుందన్న? పరిపాలన తీరునికి ఏం తిరుగులేదన్న. ప్రతి పథకం మొత్తం చేతిలోకి వచ్చేస్తుంది. ప్రతి పథకం అసలు ఒళ్ళో పడ్డట్టే ఉందన్న. మా ఇంట్లోనే ఉంది. ఏమేమి పథకాలు ఇస్తున్నారన్న? 6 గ్యారెంటీలు చెప్పారు కదా. అన్ని పథకాలు. ఫ్రీ బస్ చెప్పాడు. బస్ ఎక్కి ఇప్పుడు మీటింగ్ కూడా బస్ ఎక్కే వచ్చాం మేము. ఫ్రీ బస్ అన్న, ఫ్రీ, ఆల్ ఫ్రీ. అసలు టికెట్ లేదు. బస్ వాడు ఇంటికాడికి వచ్చి ఎక్కించుకొని ఇక్కడికి వచ్చేసాడు. ఇంటి దగ్గరకు వచ్చి ఇంటింటికి వచ్చి బస్ ఎక్కించుకొని ఇక్కడికి వచ్చిండు. రైతు భరోసా రైతులకు మద్దతు ధర ఇవ్వట్లేదు అంటున్నారు కదన్నా. రైతు భరోసా ఒక్కొక్కరికి 2 సార్లు పడ్డాయి. ఇప్పటికి మాకైతే 3 సార్లు పడ్డాయి. 3 సార్లు. ఎంత పడ్డాయి అన్న? 3 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి వేస్తున్నాడు. 3 నెలలకు ఒకసారి. ఇంక ఈ అమ్మఒడి పరిస్థితి ఏమైంది? అమ్మకి ఓడేసాడు, నాన్నకు కూడా ఓడేసాడు అన్న. దాంట్లో ఇబ్బందే లేదు. అమ్మఒడి ఒక్కొక్కరికి 2 సార్లు వేస్తున్నాడు. 2 సార్లు వేస్తానండి. 15,000 కదన్నా ఆయన. 15 కాదన్నా, మనిషికి 25. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000. ఓకే. కాదన్నా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల పరిపాలన తీరుకి చంద్రబాబు నాయుడు గారి సంవత్సరం పరిపాలన తీరుకి వ్యత్యాసం ఏంటంటారు? ఇక్కడున్న మొత్తాన్ని అడగొచ్చు అన్న. ఇక్కడున్న నన్నే కాదు, వీళ్ళందరినీ అడగొచ్చు నువ్వు. అసలు ఆ పరిపాలన ఎలా ఉంటే ఈ జనం మొత్తం వచ్చారో, ఆ పరిపాలన ఎలా ఉంటే నీకు ఇక్కడ దాకా వచ్చారో, జగన్ మీద అభిమానంతో వచ్చారా, పరిపాలన బాగుండి వచ్చారా అనేది ఈ జనం మొత్తాన్ని నువ్వు అడగొచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అంత ప్రజా ఆదరణ నుండి అంత మంచిగా పరిపాలించిన మాట అయితే ఆయనకు 11 సీట్లు ఎందుకు వస్తే ప్రజలు ఓటమిని ఎందుకు రుచి చూపిస్తారు? జనం మోసపోయారన్నా. జనం మోసపోయారు. పోయాం మోసం అన్నట్టుగా జనం మోసపోయారు. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అన్నాడు కదన్నా. ఆ 15,000 అంటే ప్రజలు పథకాల విషయంలో మోసపోయారంటారా? మనిషి ఆశా జీవన. ఇతను ఏం చెప్పాడనంటే, ఈ పథకాలు ఆపను, ఇక మరిన్ని పథకాలు ఇస్తాను, జగన్ ఇచ్చిన ఏ సంక్షేమ పథకాలు ఆపను, ఇంకా మరిన్ని ఇస్తానని చెప్పడంతో జనం ఇంకొంచెం ఆశాజీవి కాబట్టి మోసపోయాడు. కానీ జగన్ అలాంటి అబద్ధాలు చెప్పలేదే. కాదన్నా, మరి 20 లక్షల ఉద్యోగాలు అన్నాడు నారా లోకేష్ గారు. ఆ ఉద్యోగాల పరిస్థితి ఏమైంది? ఇప్పుడు మా ఊళ్ళో మొత్తం మా ఊరికే వచ్చినాయండి 2,000 ఉద్యోగాలు. మా ఊళ్ళో 2,000 ఉద్యోగాలు. ఇంటికి ఒక ఉద్యోగం. ఇప్పుడు మనవాడి ఇంట్లో ఉద్యోగం ఉంది, మా వాళ్ళ ఇంట్లో, మా అమ్మాయి కూడా ఉద్యోగం చేస్తారు. గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అన్న? సెంట్రల్ గవర్నమెంట్. మన గవర్నమెంట్ తో సంబంధం లేదు. డైరెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ నారా లోకేష్ గారు పంపించేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్. ఫైనల్ గా ఈ రెడ్ బుక్ సంగతి ఏంటంటారన్నా? మరి రెడ్ బుక్ చూసి వైఎస్ఆర్సీపీ నేతలకి వెన్నులో భయం మొదలైందనేసి మాట్లాడుతున్నారు కదా, దాని సంగతి ఏంటంటారు అన్న? రెడ్ బుక్ సంగతి అన్న. రెడ్ బుక్ చూసి అందరు భయపడి జనం మొత్తం ఏడదాకా వచ్చారన్న. రెడ్ బుక్ చూసి భయపడే వాళ్ళైతే ఈ జనం మొత్తం వచ్చేవాళ్ళ. ఆ రోజులు పోయినాయి అన్న. ఎలా ఉండబోతుంది జగన్ అన్న 2.0 ఎలా ఉండబోతుంది అంటారు? జగన్ అన్న కూడా చెప్పాడు కదా, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడతారో, ఎవరైతే మిమ్మల్ని విమర్శిస్తారో వాళ్ళని రేపు రాసి పెట్టుకోండి అన్నారు కదా. మేము కూడా మనసులో అన్ని పెట్టుకొని అనగదొక్కొని మేము కూడా దానికోసం ఎదురు చూస్తా ఉన్నాం. ఆయన కోసం చావటానికైనా సిద్ధమే, చచ్చిపోవటానికైనా సిద్ధమే.